ఏపీలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. నిలబడుతున్న ప్రతిసారి బీజేపీ పడిపోతూనే ఉంది. ఏదో పార్టీ సపోర్ట్ లేనిదే ఏపీలో ఉనికి చాటుకోలేకపోతోంది. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో ఏపీలో ఎంట్రీ ఇచ్చింది బీజేపీ. టీడీపీ ఆవిర్భావ సమయంలో విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ఏపీలో బీజేపీ పాతుకుపోతుందని అంతా భావించారు. కానీ ఆ పార్టీకి ఏపీలో పట్టు చిక్కడం లేదు. సామాజిక వ్యూహాలతో ముందుకెళ్తున్న బలం పెంచుకోలేకపోతోంది. ఇప్పుడు బీసీలను ఆకట్టుకునేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏపీలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. తాజాగా రాజ్యసభ సభ్యుల ఎంపికలోనూ బీసీ సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అటు టీడీపీ జనసేనతో పొత్తులో ఆ రెండు పార్టీలకు ప్రధానంగా మద్దతు రెండు వర్గాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలతో బీజేపీ జతకట్టింది. బీజేపీ ఏపీ చీఫ్ ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వేళ కొత్త లెక్కలు మొదలయ్యాయి. ముగ్గురు అభ్యర్థులు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్లు ప్రక్రియ పూర్తయింది. బీజేపీ రాజ్యసభ అభ్యర్థి కృష్ణయ్య బీజేపీ పిలిచి తనకు రాజ్యసభ ఇచ్చిందని తెలిపారు. బీసీల కోసమే పోరాటం చేస్తానని వెల్లడించారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. 50 ఏళ్లు బీసీల కోసం పోరాటం చేశారని చెప్పారు. బీజేపీ తనకు కొత్త కాదన్నారు. తాను కండువా కప్పుకున్న మొదటి పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసిన బీద మస్తాన్ రావు తిరిగి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనివార్య కారణాల వల్ల 2.5 ఏళ్లు తెలుగుదేశానికి దూరం అయ్యారని అన్నారు. సొంతిల్లు లాంటి తెలుగుదేశంలో కొంతకాలం లేకపోవడం ఎంతో బాధించిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు కీలక పదవులు ఆ పార్టీలో దక్కుతున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తారన్నారు. ఇక మరో అభ్యర్థి సానా సతీష్ చిన్న వయసులోనే కీలక పదవి ఇచ్చి ప్రోత్సహించినందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వహిస్తారని సానా సతీష్ చెప్పారు. సానా సతీష్ పైన చివరి నిమిషంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి సంఖ్యాబలం లేకపోవడంతో ఈ ముగ్గురు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం లాంఛనంగా మారింది.